హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక శారీ అనమాట, మా అత్తమ్మది. దీంట్లో 3 ఫ్రాకులు కుట్టాను. మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు. మా పాప ఒకరు, మా బ్రదర్ ఇన్ల పాప, సిస్టర్ ఇన్ల పాప ఒకరు, 3. సో 3కి కుట్టాను అనమాట. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇలా ట్రై చేస్తుంటాను. మంచిగా మనీ సేవ్ అవుతుంది, చూడ్డానికి కూడా పర్లేదు అనిపిస్తుంది నేను స్టిచ్ చేసింది. బాడీ పార్ట్కేమో కాటన్ లైనింగ్ వేసాను, కింద బాటమ్కేమో పాలిస్టర్ వేసాను. 3 ఫ్రాక్స్కి అంతే వేసాను. లుక్ అయితే ఇలా ఉంటుంది, క్యూట్ ఉంటుంది వేస్తే అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది మస్రస్ క్లాత్ అనమాట కిందిది. పైనేమో నా బ్లౌజ్ పీస్ ఉంటే అలా కుట్టాను. స్టార్టింగ్లో కుట్టాను అనమాట స్టిచ్చింగ్ నేర్చుకునే టైంలో, అందుకే ఇలా ఉంది ఫ్రాక్ అయితే. ఒకసారి కూడా వేసుకోలేదు, కాకపోతే కిందిది కట్ చేసి ఇంకేదైనా ట్రై చేస్తాను. ఇదైతే మీషోలో 3 ఫ్యాబ్రిక్స్ కలిపి 200 ఏమో ఉంది. ఒక్కోటి 1 మీటర్ 1 మీటర్ అట్లా 3 మీటర్స్ వచ్చింది. ఎల్లో, బ్లూ, పింక్. ఆ 3 మీటర్స్తో 2 ఫ్రాకులు స్టిచ్ చేశాను. ఒకటి మా పాపకి, ఇంకొకటి మా వదిన వాళ్ళ పాపకి. మా పాపకేమో బాడీ పార్ట్ బ్లూ కలర్, కింద పింక్, కింద ఎల్లో ఇచ్చాను. హ్యాండ్స్కి కూడా పింక్, బ్లూ ఇచ్చాను. మా పాపకి ఫ్రాక్ కొంచెం ఖరాబ్ అయింది, అంటే నీట్గా రాలేదు. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ పాపది. ఇదైతే మంచిగా నీట్గానే అనిపించింది. కింద ఫ్రిల్స్ కూడా బాగానే వచ్చాయి. దీనికి బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేశాను, కింద పార్ట్కి ఏం వేయలేదు. అంటే ఇది ఒక యూట్యూబర్ ఒక ఆమె వాళ్ళ పాపకి స్టిచ్ చేస్తే అలానే స్టిచ్ చేద్దామనేసి తీసుకొని స్టిచ్ చేశాను. మా పాప ఫ్రాక్ అంటే ఈ ఫ్రాక్ మంచిగా అనిపించింది నాకు స్టిచ్చింగ్లో. నెక్స్ట్ ఫ్రాక్ ఇదొక, నా దగ్గర క్లాత్ ఉంది. ఈ క్లాత్లన్నీ మా అక్క టైలర్ అనమాట, తన దగ్గర ఉంటే ఇచ్చింది. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా, కుట్టుకో అనేసి ఇచ్చిందనమాట. అయితే ఇలా ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇదైతే ఎంత క్యూట్గా ఉంటుందో అసలు, నాకైతే చాలా నచ్చుతుంది. అయితే దీంట్లో మిస్టేక్ ఏమైందంటే, అంతా కుట్టాక వెనక ఉక్స్ పెడదామనేసి మధ్యలో కట్ చేసా అనుకున్నాను, కాకపోతే కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది. అంటే మిడిల్లో కట్ అవ్వలేదన్నమాట, కొంచెం ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చింది. కానీ ఆ ఫ్రాక్ మా పాప వేసుకోమంటే వేసుకోదు, భయపడుతుంది ఎందుకో మరి. ఇక్కడ ఇది వచ్చేసి లంగా జాకెట్ అనమాట. ఇది వచ్చేసి నా బ్లౌజ్ పీస్. 1 సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది, దాన్ని అయితే ముందు సైడ్ వేసాను, వెనుక సైడ్ అయితే ప్లెయిన్ వదిలేసాను. బాడీ పార్ట్కి ఏమో ఆరెంజ్ వేసాను, ఎందుకంటే బ్లౌజ్ కూడా ఆరెంజ్లో కుట్టాను. నా దగ్గర క్లాత్ లేకుండే, అందుకని ఇలా పైన ఆరెంజ్ వేసాను. స్టిచ్చింగ్ వస్తే చాలండి, క్లాత్లు ఎలా ఉన్నా కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. లైనింగ్ మ్యాచింగే వేయాలనేసి ఏం లేదు, ఏదైనా వేసి కుట్టొచ్చు. ఇంకా ఈ బ్లౌజ్ పీస్ ఏమో నాకు కర్ణాటకలో చాలామంది అంటే ఇళ్ళకు పోయినప్పుడు అక్కడ ఇట్లా బ్లౌజ్ పీస్ పెడతారనమాట, అట్లా పెట్టిన క్లాత్ అనమాట ఇది. దీంతో బ్లౌజ్ కుట్టాను. ఇదే క్లాత్ ఇదే డిజైన్ మీద బ్లౌజ్ పీసులు నా దగ్గర చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఏమో ఇంకొకటి కింద కలంకారీది, ఇది కూడా క్లాత్ నా దగ్గర ఉన్నదే. బాడీ పార్ట్దేమో నా దగ్గర బ్లౌజ్ ఉంటే దాన్ని ఇలా స్టిచ్ చేశాను. నడుము మీద లేస్ కూడా బ్లౌజ్కి వచ్చినదే, దాన్ని అలా స్టిచ్ చేశాను. ఇదేమో మా పాపకి బర్త్డే రోజు కుట్టాను, 3rd బర్త్డేకి అనేసి కుట్టాను. ఫస్ట్ టైం నేను ఇంకా బర్త్డేస్కి ట్రై చేస్తున్నాను, ఇంకా ఇప్పటి నుంచి మంచిగా కుట్టాలనిపిస్తుంది. ఇది కూడా ఒక బ్లౌజ్ పీస్ అనమాట, ఇలా ప్లెయిన్గా కుట్టాను. పైకి కూడా క్లాతే వేసాను. దీనికి ఓవర్ కోట్ లాగా ఇలా స్టిచ్ చేశాను. నా దగ్గర ఒక శారీ ఉంటే దాంట్లో నుంచి కట్ చేసి ఇలా కుట్టాను. ఇలా కోట్ కుట్టడం కూడా ఫస్ట్ టైమే, నాకైతే నచ్చింది. నేను ఈ ఫ్రాక్స్ అన్ని వేసుకున్న ఫొటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే ఈ మధ్యన మీరు చూసారు, నేను షార్ట్లో పోస్ట్ చేశాను. శారీతోనే పాపకి నాకు నేను ఇంకా దుపట్టా కూడా స్టిచ్ చేసుకున్నాను అనేసి. నెక్స్ట్ అయితే ఒక ఇక్కత్ క్లాత్ ఉంటే దాంతో ఇలా నార్మల్గా పెప్లం టాప్ లాగా లైనింగ్ లేకుండా కుట్టాను, సమ్మర్కి యూజ్ అవుతుంది అనేసి. ఇంకొకటి అయితే ఇదనమాట, దీనికి కూడా ఏం లైనింగ్ ఉండదు, షోల్డర్ మీదకైతే థ్రెడ్స్ లాగా ఇలా కట్టుకోవడానికి ఇచ్చాను. నెక్స్ట్ ఇంకా నా కోసం నేను కుట్టుకున్నవి చూపిస్తాను. ఇదైతే ఒక ముక్కల చీర అండి, దీని కటింగ్ అయితే మా అక్క కట్ చేసిస్తే నేను స్టిచ్ చేసుకున్నాను. అయితే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక వేసుకొని చూస్తే చాలా టైట్, నాకు అసలు నచ్చలేదన్నమాట. సరే ఎలాగో ఖరాబ్ అయిపోయింది కదా, ఇంకా లోపల లైనింగ్ అన్నా కట్ చేసి వేరే దానికి యూజ్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఒకసారి ఎందుకో మళ్ళీ వేసుకొని అరే ఎక్కడ టైట్ ఉంది అనేసి స్టిచ్చెస్ విప్పుకొని వేసుకున్నాను, మంచిగా సెట్ అయింది. ఇదేమో ఒక ప్లెయిన్ టాప్ కుట్టుకున్నాను, నార్మల్ టాపు, సైడ్ కట్స్ కూడా వేసి స్టిచ్ చేసుకున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ ఏమో ఈ ఫ్రాక్, దీని స్టోరీ ఏంటంటే, నేను
ఈ ఫ్రాక్ అయితే కటింగ్లో మొత్తం బిస్కెట్ అయిపోయిందనమాట. సర్లే ఇంకా డైలీ వేర్ కన్నా పనికొస్తుంది అనేసి ఉంచేసుకున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం బాగా కుట్టుకోవాలి. ఇంకా వేసుకున్నాక ఎలా ఉంటుందో ఫొటోస్ ఉంటాయి చూడండి.